ఎడారిలో సెలయేర్లు డిసెంబర్ 18వ తేదీ. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. 37వ కీర్తన 5వ చరణం. నీ మార్గాన్ని యెహోవాకు అప్పగించి ఆయన్ని నమ్ము. మనం ఇక్కడే విఫలమవుతాం. మన చిన్న పడవ చుక్కాని ఆయన చేతుల్లోకి ఇస్తాం, కానీ ఆయన చేతులపై ఉన్న మన చేతులనే నమ్ముతాం. మన యజమాని ప్రక్కన నిలబడే ధైర్యం చేస్తాం, లేదంటే మన ఓడ ధ్వంసమై మునిగిపోతుందేమో అనుకుంటాం. నీ మార్గాన్ని యెహోవాకు అప్పగించి ఆయన్ని నమ్ము. సమస్తం ఆయనకు వదిలేయి. నీ పరిస్థితి, నీ ప్రమాదాలు, నీ భద్రత అన్నీ ఆయనకు తెలుసునని నమ్ము. తరువాత సమస్తం ఆయనకు విడిచిపెట్టు. అప్పుడు మీరు తేలుతూ వెళతారు. ఆత్మశక్తి ముందు ఉల్లాసంగా వెళతారు. నీ మార్గాన్ని యెహోవాకు అప్పగించి ఆయన్ని నమ్ము. అది కూడా ఉందన్న విషయమే మనం మర్చిపోతాం, దుఃఖపడిపోతాం, ఆందోళన చెందుతాం. మనం నమ్మాలి కూడా, ఎందుకంటే మన ఆత్మ అశాంతి, ఆందోళన, విచారంలో కృంగిపోకుండా ఉంటుంది. నీ మార్గాన్ని యెహోవాకు అప్పగించి ఆయన వాక్కును నమ్ము. నిన్ను దరిచేరుస్తానని ఆయన చెప్పలేదా? ఆయన బలమైన హస్తాన్ని నమ్ము. బలమైన పెనుగాలి శబ్దం వినబడినప్పుడు ఆయన తన బలమైన చిత్తంతో వాటిని శాంతింపజేస్తాడని నమ్ము. జ్ఞానవంతుడు, నమ్మదగినవాడు, సత్యవంతుడైన ఆయన్ని నమ్ము. ఇప్పుడు నువ్వు చేసే ప్రతి పనిని నిర్వహించడానికి ఆయన్ని నమ్ము. ఓడను, ప్రయాణాన్ని, సముద్రాన్ని, నావికులను, నీ వింతైన సిబ్బందిని ఆయన చేతికి అప్పగించు. దానంతటిని ఆయన ఎలా చేస్తాడో అడగొద్దు, కానీ ఆయనను పూర్తిగా నమ్మి చింత, ఆందోళన నుండి విడుదల పొంది విశ్రాంతితో పడుకో. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.